గట్టిగా వర్కౌట్ చేస్తాం, తిండి కూడా తగ్గిస్తాం, కడుపు మార్చుకుంటాం, అయినా కానీ బరువు తగ్గట్లేదు చాలామంది, వెయిట్ లాస్ అవ్వట్లేదు చాలామంది. పైపెచ్చు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు, కొత్త కొత్త బాధలు, కొత్త కొత్త ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మార్కెట్లో ఎవడో ఏది చెప్తే అది నమ్మేసి, ఏ పౌడర్ ఇస్తే ఆ పౌడర్ తాగేసి, ఏ ట్యాబ్లెట్లు ఇస్తే ఆ ట్యాబ్లెట్లు మింగేసి, కొంతమంది ఇంజెక్షన్లు, కొంతమంది బేరియాట్రిక్ సర్జరీకి కూడా వెళ్ళిపోయి చెడు చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళ కోసం ఒక మంచి చిట్కా చెప్తాను. నేను ఫాలో అయ్యేదే, బాగా పనిచేస్తుంది కాబట్టే చెప్తున్నాను, నమ్మొచ్చు. ఫేమస్ ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. వెయిట్ లాస్ కోసం ఒక మంచి డ్రింక్ చెప్తానండి. పోపులు పెట్టి ఓపెన్ చేయండి, అందులో ధనియాలు ఉంటాయి, తీయండి, జీలకర్ర కూడా పక్కన పెట్టుకోండి, సరిపోతుందండి. అంతే. ఇంకా ఓ నిమ్మకాయ తర్వాత కలుపుదాం. ఎలా చేయాలి అంటే ఏం లేదండి, ధనియాలు వేసి కాస్త కషాయం పెట్టుకోండి. అంత మగ్గు ఉంటుంది కదండి, చక్కగా మగ్గు పెట్టేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా వేయండి, చక్కగా మరిగించిన తర్వాత తీస్తాం కదా, కాస్త గోరువెచ్చగా ఉండగానే, కాస్త వెచ్చగా అయినా పర్వాలేదు, నిమ్మకాయ పిండుకోండి. మరీ వేడైతే లెమన్ పోతుందండి, అందుకోసం సి విటమిన్ పోతుంది. పిండుకొని ఇంక తాగండి, తాగండి, అంతే. మీ కడుపు ఎంత హాయిగా అనిపిస్తుందంటే బుర్ర కూడా చాలా హాయిగా అనిపిస్తుందండి. ఎందుకంటే కడుపుకి బుర్రకు కూడా సంబంధం ఉంది కదా, అది కారణం కావచ్చు. మీకు తెలుసు కదండి, పొట్టని సెకండ్ బ్రెయిన్ అన్నాం కదా, అందుకు. రెండోది, ఇక పొట్టలో ఉన్నది మొత్తం ఖాళీ చేయటమే కాకుండా కరిగిస్తుందండి. మెల్లమెల్లగా ఒంట్లో ఉన్న కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. అయితే దీన్ని ఇంకాస్త స్పీడ్ చేసుకోవాలి, XXX, XXX చేసుకోవాలి అనుకుంటే మాత్రం తాగేసిన తర్వాత జాగింగ్కో, వాకింగ్కో, జిమ్కో, ఏదో ఒక యాక్టివిటీ ఉంది కదా, కనీసం గేమ్స్ అయినా పర్వాలేదు, వాటిలో పడండి. ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉంటుంది, అందులోకి ఏ డౌటు లేదు. పరగడుపునే తీసుకోవచ్చండి. కొంతమందికి పరగడుపునే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 1 లీటరో, ½ లీటరో వాటర్ తాగేసి మళ్ళీ ఇది కూడా తాగేయండి, ఏమీ కాదండి, ఏమీ కాదు. అయితే కొంతమందికి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి కదా, వీళ్ళు మాత్రం ముందు ఎక్కువ కాకుండా చక్కగా ½ కప్పు నుంచి స్టార్ట్ చేయండి. చిన్న టీ కప్పులో ½ కప్పు నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇక పెంచుకుంటూ వెళ్ళండి. అలాగని లీటర్ల కొద్దీ తాగొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, రోజుకి 30 తాగొద్దు. ఒక్కసారే తాగండి. తాగిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పాను. ఇది ఖచ్చితంగా పని అవుద్దండి. భారతీయ ఆయుర్వేదం చిన్నదేమీ కాదు, అద్భుతాలే చేస్తుంది. అంటే ఆ జీలకర్రలోనూ, ఆ ధనియాల్లోనూ ఉన్న సుగుణాలు అంతా ఇంత కాదండి. ఇక నిమ్మరసం గురించి నేను ప్రత్యేకంగా చెప్పొద్దు, వేడి నీళ్ళ గురించి కూడా నేను చెప్పక్కర్లేదు. మరి ఎన్ని ప్రయోజనాలు ఇచ్చే డ్రింక్స్ మానేసి ఆ దరిద్రపు కొట్టు మాత్రలకి, ఆ పౌడర్లకి, వాటికి ఎందుకండి పడి ఒళ్ళు ఇల్లు రెండు గుల్ల చేసుకోవడం? దయచేసి మన కుర్రాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు నచ్చుతున్నాయంటే కనుక చెప్పండి, ఇంకా చెప్పుకుందాం. వెయిట్ లాస్కి సంబంధించి అంటే నేను ఫాలో అవుతుంది లాస్ట్ 20-25 సంవత్సరాల నుంచి, నేను ఇదే నడుం కొలత, ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.